నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ అన్నారు. అనంతపురం జిల్లాలో నారాయణ విద్యా సంస్థల నందు ఫీజుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనను నిరసిస్తూ ఒంగోలులోని కోర్టు సెంటర్ నందు నారాయణ విద్యా సంస్థల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ పరీక్షల దగ్గరకు వస్తున్న తరుణంలో కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని కూటమి ప్రభుత్వం అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి వెంకటేష్, విక్రమ్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్గం నుంచి మంత్రి నారాయణను చర్యలు తీసుకోవాలి. నారాయణ విద్యా సంస్థలపై ఆత్మహత్యల కారణమవుతున్న చైతన్య నారాయణ విద్యా సంస్థలను మంత్రి నారాయణను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చైతన్య నారాయణ విద్యా సంస్థలను రాష్ట్రంలో ఇవాళ మంత్రిగా ఉన్న నారాయణ తన సంస్థలను ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి వేల కొలది లక్షల కొలది ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్న మరి ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం. చైతన్య నారాయణ ఎస్ఆర్ లాంటి విద్యా సంస్థలు విద్యార్థుల దగ్గర నుంచి కోట్లాది రూపాయలుగా ఫీజులు దోపిడీ చేస్తున్నా మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. మరి రాష్ట్రంలో ఇప్పటికీ విద్యార్థులు చిన్న విద్యార్థులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ కనీసం కూడా ఇంతవరకు కూడా చర్య తీసుకున్న పరిస్థితి లేదంటే రాష్ట్ర విద్యార్థుల పట్ల, విద్యార్థి సంక్షేమ పట్ల ప్రభుత్వానికి ఎంత చర్చొచ్చిందో అర్థమవుతుంది. మిత్రులారా, కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలని ఎవరు అడ్డుకట్ట వేయటం లేదు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఈరోజు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దీనికి బాధ్యతగా ఉన్నటువంటి మంత్రి నారాయణని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి మేము పార్టీ పెట్టామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఎక్కడో తిరుపతి లడ్డులో చిన్న కల్తీ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గొగ్గోలు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించడం లేదు. అంటే ఈరోజు ఒక లడ్డు మీద ఉన్నటువంటి దృష్టి, దానికి ఉన్నంత ప్రాధాన్యత ఒక విద్యార్థి యొక్క ప్రాణానికి లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల మీద సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీని మీద అవగాహనకు రావాలి. ఎక్కడెక్కడ ఏ విద్యా సంస్థకి పర్మిషన్ ఉన్నాయా లేవా, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి.